స్టోరీస్. గోదావరి నది తీరాన పచ్చని పొలాలతో కలకలలాడే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, సుబ్బయ్య అనే ఇద్దరు వ్యవసాయదారులున్నారు. వారు ప్రాణ స్నేహితులు. ఎండనక వాననక కష్టపడి భూమిని నమ్ముకుని బ్రతికే నిజాయితీ పరులు. వారికి ఇంకా సంతానం కలగలేదు. రామయ్య భార్య సీతమ్మ, సుబ్బయ్య భార్య లక్ష్మమ్మ. ఈ ఇద్దరు ఇల్లాళ్ళు కూడా మంచి స్నేహితురాళ్లే. ఒకరోజు రామయ్య ఇంటి పెరట్లో సీతమ్మ, లక్ష్మమ్మల సంభాషణ. లక్ష్మమ్మ, ఓ లక్ష్మమ్మ, ఇంకా రాలేదేమిటే? పొద్దున్నే వస్తానని చెప్పావు. రా, ఇలా ఈ మంచం మీద కూర్చో. వస్తున్నానే సీతమ్మ. మా ఇంట్లో ఆ పనులు ఈ పనులు చేసి వచ్చేసరికి ఊపిరి సలపడం లేదు. మా ఆయన పొలానికి వెళ్లేసరికి ప్రాణం పోయినంత పనైంది. ఏంటి ఉదయాన్నే కబురు పంపావు? ఏదైనా విశేషముందా? విశేషం లేకుండా పిలుస్తానా? పక్క ఊర్లో అమ్మవారి పెద్ద జాతర మొదలవుతోంది కదా. మన ఊరి నుండి అందరూ బండ్లు కట్టుకుని వెళ్తున్నారు. మొన్న వీధి చివరున్న పార్వతీ చూడు, జాతర కోసం కొత్త పట్టు చీర కొనిందట. ఊరంతా తిరిగి అందరికీ చూపిస్తూ తెగ మురిసిపోతోంది. మనమేమో ఈ పాత బట్టలేసుకుని ఇక్కడే పడున్నాం. అవునే సీతమ్మ, ఆ పార్వతికి అంత గర్వం పనికిరాదు. కాని ఏం చేస్తాం చెప్పు, మన మొగుళ్ళున్నారే, ఎప్పుడూ ఆ పొలం, మట్టి, నాగలి, ఎరువులు అంటూ ఉంటారే తప్ప మన అలంకారం గురించి, మన పరువు గురించి కనీసం ఆలోచించరు. నాకైతే ఈ ఊర్లో ఎవరి ముఖం చూసినా అసూయగా ఉంటుంది. జాతరలో అందరి ముందు మనం కూడా దర్జాగా కనిపించాలి కదా. సీతమ్మ చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని గొంతు తగ్గించి, అందుకే నేనొక పని చేశానే లక్ష్మమ్మ. మా ఆయన రాత్రింబగళ్ళు కష్టపడి విత్తనాల కోసమని మట్టి కొండలో కొద్దిగా డబ్బు దాచాడు. ఆయనకు తెలియకుండా ఆ డబ్బులో సగం తీసి దాచేశాను. ఆ డబ్బుతో ఊళ్ళో అందరి కళ్ళు కుట్టేలా ఒక కంచి పట్టు చీర, మెడలో కొత్త నగలు కొందామని నా ఆలోచన. ఎలా ఉంది నా పన్నాగం? లక్ష్మమ్మ ఆశ్చర్యంతో చేతులు నోటి మీద పెట్టుకుని, అబ్బా, నీకెంత ధైర్యమే సీతమ్మా. రామయ్య గారికి తెలిస్తే ఊరుకుంటారా? ఆయన నువ్వు భలే చేశావులే. ఆ మాత్రం తెలివి ఉండాలి మనకు. మొగుళ్ళు తెచ్చిన డబ్బంతా వాళ్లే దాచేస్తే మనకు గౌరవం ఎక్కడుండొస్తుంది? నేను కూడా ఒక గొప్ప ఆలోచన చేశాను. ఏంటో త్వరగా చెప్పు. నీ ఆలోచన వినాలని నాకెంతో ఆతృతగా ఉంది. నేను ఈ జాతర కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను. కాని జాతర రోజున కూడా ఇంట్లో పనులు, వంటలు, ఆ పశువులకు మేత వెయ్యడం, ఇవన్నీ నా వల్ల కాదు. అందుకే రేపటి నుండి ఒక నాటకం మొదలు పెడతాను. నాకు తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు అని మంచం ఎక్కేస్తాను. దేవుడికి మొక్కుకుంటే గాని నా జబ్బు తగ్గదు. నన్ను వెంటనే జాతరకు తీసుకెళ్ళండి అని మా ఆయనను బ్రతిలాడుతాను. ఆయన నా బాధ చూడలేక సరే అంటాడు. అప్పుడు దర్జాగా ఎలాంటి పనులు చేయకుండా రానిలా జాతరకెళ్ళి ఆనందిస్తాను. ఓహో, నీ తెలివికి దండం పెట్టొచ్చే లక్ష్మమ్మ. అద్భుతమైన ఉపాయం. ఇద్దరం కలిసి జాతరలో ఎంత గొప్పగా తిరుగుతామో చూడు. మన పట్టు చీరలు, మన దర్పం చూసి ఊళ్ళో ఆడాళ్ళంతా అసూయతో రగిలిపోవాలి. సరే సరే, ఎవరైనా వస్తారేమో. ఇక నువ్వు బయలుదేరు. రేపు మళ్ళీ కలుద్దాం. గోదావరి గట్టున రామయ్య, సుబ్బయ్యల కలయిక. రామయ్య విచారంగా కూర్చొనుంటాడు. రా సుబ్బయ్య, ఇలా రా. ఇప్పుడే పొలం నుండి రావడం కాబోలు. ముఖమంతా చెమట్లు పట్టున్నాయి. గట్టు మీద చల్లటి గాలొస్తోంది. కాస్త విశ్రమించు. అవును రామయ్య, మెట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. సరే గాని నీ ముఖం ఏంటి అలా ఉంది? ఏదైనా విచారంలో ఉన్నావా? మన పంటకొచ్చిన నష్టం ఏమీ లేదు కదా? పంట బాగానే ఉందిలే సుబ్బయ్య. బాధంతా ఇంట్లోనే ఉంది. నిన్న నేను విత్తనాలు కొందామని దాచుకున్న కుండలో డబ్బులు లెక్క చూసుకున్నాను. అందులో సగం డబ్బు కనిపించలేదు. దొంగలెవరూ రాలేదు. ఉదయం చూస్తే నా భార్య సీతమ్మ ఏదో మూటను రహస్యంగా దాయడం నాకు కంటబడింది. అడిగితే ఏమీ లేదని బుకాయిస్తుంది. ఊళ్ళో పక్క వాళ్ళని చూసి గొప్పలకు పోయి ఆ డబ్బు తీసిందని నాకు అర్థమైపోయింది. ఆమె ఈ మధ్య మరీ ఎక్కువగా ఆడంబరాలకు పోతుంది. సుబ్బయ్య నిట్టూరుస్తూ, నీ బాధ డబ్బు పోయిందని అయితే, నా బాధ నా భార్య లక్ష్మమ్మ ఆడుతున్న నాటకం చూసి రామయ్య. నిన్నట్టుండి లక్ష్మమ్మ ఒకటే మూలుగుతూ మంచం పట్టింది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి అంటూ నా చేత పనులన్నీ చేయిస్తోంది. నేను నిజంగానే భయపడిపోయి ఊరి వైద్యుడిని పిలుద్దామని అనుకున్నాను. కాని వద్దు, జాతరకెళ్లి దేవుడికి మొక్కుకుంటే తగ్గిపోతుందని అంటుంది. అందులో నాటకం ఏముందే సుబ్బయ్య? బహుశా నిజంగానే ఆరోగ్యం బాగాలేదేమో. నేను కూడా అలాగే అనుకున్నాను. కాని ఉదయం నేను పొలానికి వెళ్తున్నానని చెప్పి గుమ్మం వెనక దాక్కుని చూశాను. నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళగానే మంచం మీద నుండి లేచి చక్కగా అల్మారాలో ఉన్న లడ్డూలు, జంతికలు తీసుకుని ఆబగా తింటోంది. పాటలు పాడుకుంటూ అద్దం ముందు నిలబడి మురిసిపోతుంది. నన్ను చూడగానే మళ్ళీ అమ్మో నా నడుము, అమ్మో నా తల అని మంచం ఎక్కేసింది. పని ఎక్కొట్టి జాతరకెళ్ళడానికి ఇదంతా ఆమె ఆడుతున్న నాటకమని నాకిట్టే అర్థమైపోయింది. చూసావా సుబ్బయ్య, మన భార్యలిద్దరికీ ఈ అతి తెలివి బాగా పెరిగిపోయింది. మనము అహర్నిశలు కష్టపడి పని చేస్తుంటే వారు మాత్రం గొప్పల కోసం అబద్ధాలు ఆడుతున్నారు. వారిని గట్టిగా మందలించినా కొట్టినా ప్రయోజనం లేదు. ఊరిలో మన పరువు కూడా పోతుంది. వారికి బుద్ధొచ్చేలా మనం ఒక సరైన గుణపాఠం చెప్పాలి.
నువ్వు చెప్పింది అక్షరాల నిజం. కొడితే ఏడుస్తారు కాని వారు తప్పును వారు తెలుసుకోరు. మనం మన తెలివితోనే వారిని ఓడించాలి. జాతర కోసం వాళ్ళు ఇన్ని పన్నాగాలు పన్నారు కదా, అక్కడే వారికి తగిన శాస్తి చేద్దాం. దాకా ఉపాయం తట్టింది. ఏంటది? త్వరగా చెప్పు. సుబ్బయ్య రామయ్య చెవిలో తన ప్రణాళిక వివరిస్తాడు. అర్థమైంది కదా. మనం ఎలా చేస్తే వారు జీవితంలో మళ్ళీ అబద్ధాలు చెప్పరు, గొప్పలకు పోరు, పనులంటే భయపడరు. రామయ్య నవ్వుతూ, చాలా అద్భుతమైన ఉపాయం సుబ్బయ్య. భార్యలను మోసం చేయడం మనకిష్టం లేదు, కానీ వారు సన్మార్గంలో నడవాలంటే ఎంతకంటే వేరే దారి లేదు. పద, ఇంటికెళ్ళి మన నాటకం మొదలు పెడదాం. రామయ్య ఇంటి ముందు రామయ్య, సీతమ్మ, సుబ్బయ్య, లక్ష్మమ్మ అందరూ ఒకే చోట కలుసుంటారు. సీతమ్మ, ఓ సీతమ్మ, ఈ జ్వరంతో నా ప్రాణం పోయేలా ఉందే. మా ఆయన్ని ప్రతిలాడి మీ ఇంటి దాకా వచ్చాను. జాతరకెళ్తేనే ఈ అమ్మవారి దయ నాపై ఉంటుంది. అయ్యో, నా భార్యకి ఎంత కష్టం వచ్చిందో చూడండి. జాతరకు తప్పకుండా తీసుకెళ్తానే లక్ష్మమ్మ. నువ్వు దిగులు పడకు. ఆ దేవుడి దయ వల్ల నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అవును సుబ్బయ్య గారు, పాపం లక్ష్మమ్మకు ఎంత అనారోగ్యం ఉందో. మీరు తప్పకుండా జాతరకు తీసుకెళ్ళండి. ఏమండి, మనం కూడా వెళ్తున్నాం కదా. నేనెప్పటి నుండో వ్రతం చేసుకున్నాను, కొత్త బట్టలు కట్టుకుని గుడికి రావాలని. ఓహో, తప్పకుండా వెళ్దాం సీతమ్మ. కానీ మీ ఇద్దరికి ఒక శుభవార్త, ఒక గొప్ప అవకాశం కలిసి వచ్చాయి. ఏంటండి ఆ శుభవార్త? నాకేమైనా కొత్త నగలు చేయిస్తారా? నగల కన్నా గొప్పదే సీతమ్మ. ఈ ఉదయం మన ఊరి జమీందారు గారు నన్ను సుబ్బయ్యను పిలిపించారు. జాతరకు చుట్టుపక్కల ఊర్ల నుండి వేలాది మంది జనం వస్తారు కదా. ఆ వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేసే గొప్ప బాధ్యతను జమీందారు గారు మనకే అప్పగించారు. మన చేతుల మీదుగా ఊరందరికి భోజనాలు వండి వడ్డించడం ఎంత పుణ్య కార్యమో ఆలోచించండి. అవును లక్ష్మమ్మ, జమీందార్ గారు స్వయంగా ఏమన్నారంటే, మీ భార్యలు సీతమ్మ, లక్ష్మమ్మ చేతి వంట ఎంతో అద్భుతంగా ఉంటుందని ఊరంతా అనుకుంటున్నారు. ఈ జాతరలో వంట చేసే గొప్ప బాధ్యత ఆ ఇద్దరు అన్నపూర్ణలకే అప్పగించండి అని చెప్పారు. ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసిపోయింది. మీరు వండి వడ్డిస్తే ఊరి జనమంతా మీ గొప్పతనాన్ని కీర్తిస్తారు. సీతమ్మ సంతోషం పట్టలేక ఆడంబరంతో, నిజమా అండి? జమీందారు గారు మా గురించి అంత గొప్పగా చెప్పారా? ఊరి జనం అందరిలో మా పేరు మారు మ్రోగిపోతుందన్నమాట. ఇదెంతో గొప్ప అవకాశం. నేను సిద్ధంగా ఉన్నాను. నా కొత్త పట్టు చీర కట్టుకుని అందరికీ వడ్డిస్తుంటే అందరి కళ్ళు నా మీదే ఉంటాయి. లక్ష్మమ్మ తన నాటకం మర్చిపోయి ఉత్సాహంగా, నేను కూడా సిద్ధమే. 100 మంది ముందు నేను పని చేస్తుంటే నా దర్పం చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. నా జ్వరం కూడా ఇప్పుడు కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది. అమ్మవారి దయ వల్ల నా రోగం పటాపంచలైంది. ఊరందరికీ వడ్డించే పని నాది. రామయ్య లోపల నవ్వుకుంటూ, చాలా సంతోషం. దేవుడి దర్శనం, బహుమానాలు అన్ని మనం ఈ వంట పని ముగించిన తర్వాతే ఉంటాయి, సరేనా? జమీందార్ గారి ఆజ్ఞ ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ అన్నదాన సత్రంలోనే ఉండాలి. పదండి, బయలుదేరతాం. జాతర జరిగే ప్రదేశం అన్నదాన సత్రం. వంట పాత్రలు, కట్టెల పొయ్యిలు, 100 కొద్ది జనం. సీతమ్మ, లక్ష్మమ్మలకు చెమటలు పడుతున్నాయి. పెద్ద గంపతో కూరగాయలు తెచ్చి కింద పెడుతూ, సీతమ్మ, ఇదిగో ఈ గంపలో ఉన్న వంకాయలు, బెండకాయలు, ఆనపకాయలు అన్ని త్వరగా కోసి కూరకు సిద్ధం చేయండి. జనం అప్పుడే రావడం మొదలు పెట్టారు. సీతమ్మ చేతులు నొప్పులు పుడుతూ, ఏంటండి ఇన్ని వంకాయలు తెచ్చారు? ఉదయం నుండి 100 ఆలుగడ్డలు కోసి నా వేళ్లు కందిపోయాయి. పొయ్యి మంటకు నా ముఖమంతా నల్లగా మాడిపోయింది. నా కొత్త పట్టు చీరంతా పసుపు కారం మరకలతో పాడైపోయింది. అరే, పట్టుచీర పాడైందని బాధపడికే సీతమ్మ. జమీందార్ గారు నీ వంట చూసి ఎంత మురిసిపోతున్నారో చూడు. ఆడపులిలాగా ఎంత వేగంగా పనిచేస్తుందో ఆ సీతమ్మ అని అందరితో అంటున్నారు. ఇంకా వేల మంది జనం వస్తున్నారు. ఆ పాయసం గిన్నెను గడితతో బాగా కలపండి. అడుగు అంటుకోకుండా చూడండి. లక్ష్మమ్మ ఆయాసపడుతూ నడుం పట్టుకుంటూ, అమ్మో నా నడుము. సుబ్బయ్య, ఉదయం 20 కాగులు నీళ్లు మోసాను. పులిహోర కలుపుతూ నా చేతులు పడిపోతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. కొద్దిసేపు ఆ చెట్టు కింద కూర్చొనొస్తాను. అలా కూర్చుంటే ఎలా లక్ష్మమ్మ? నీ దర్పాన్ని గొప్పదనం చూడాలని పక్క ఊరి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తున్నారు. జ్వరం వచ్చినా లెక్క చేయకుండా ఈ ఇల్లాలు ఎంత సేవ చేస్తుందని ఊరంతా నీ గురించి కూడా కూస్తుంది. జనం ఆకలితో అరుస్తున్నారు. వెళ్లి ఆకులు వేసి గారెలు వడ్డించి తల్లి. సీతమ్మ, లక్ష్మమ్మ ఇద్దరూ పక్కకెళ్లి మెల్లిగా మాట్లాడుకుంటారు. లక్ష్మమ్మ, నా ప్రాణం పోయేలా ఉంది. కాలికి బొబ్బలొచ్చాయి. ఈ మంటకు నేను తట్టుకోలేకపోతున్నాను. ఉదయం నుండి ఒక్క క్షణం కూడా తీరికలేదు. మనం ఊరి వాళ్ల ముందు గొప్పలు పోవడానికి వస్తే ఈ వంటల మధ్యలో బందీలమయ్యాము. నా పరిస్థితి కూడా అంతేనే. పని ఎగ్గొడదామని జ్వరం నాటక వాడితే ఇంట్లో చేసే పని కన్నా 100 రెట్లు ఎక్కువ పని ఇక్కడ చేయాల్సి వస్తుంది. నా కీళ్లన్నీ కూడా విరిగిపోతున్నట్లున్నాయి. దేవుడి దర్శనం లేదు, పాడు లేదు. ఈ సత్రంలో పడి చావాల్సిందేనా మనం? ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళిద్దరూ ఎడతెగకుండా పనిచేశారు. వేలాది మందికి వడ్డించారు. అలసిపోయి కూలబడ్డారు. చీకటి పడుతోంది. జనం వెళ్లిపోయారు.
భర్తలిద్దరూ భార్యల దగ్గరకొస్తారు. సీతమ్మ, లక్ష్మమ్మ, మీరిద్దరూ ఈ రోజు చేసిన పనికి ఊరంతా గర్వపడుతుంది. చాలా బాగా వంట చేశారు. ఇక మీరు వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని రండి. సీతమ్మ నీరసంగా, దర్శనం చేసుకోవడానికి ఓపిక ఎక్కడుందండి? నా కాళ్ళు నా ఆధీనంలో లేవు. కనీసం నడవలేకపోతున్నాను. రామయ్య చిరునవ్వుతో, అయ్యో, నీ ముఖంలో ఉదయం ఉన్న దర్పం ఇప్పుడు కనిపించడం లేదే సీతమ్మ. అయినా ఒక మంచి పని చెయ్యాలి నువ్వు. ఇంట్లో విత్తనాల కోసం నేను దాచిన డబ్బులు రహస్యంగా దొంగలించి ఈ పట్టు చీర కొన్నావు కదా, ఆ విషయం నాకు తెలుసు. నువ్వు ఈ రోజు చేసిన గొప్ప సేవకు మెచ్చి జనం నిన్ను శాశ్వతంగా పొగడాలంటే ఒక పని చెయ్యి. నువ్వు కొన్న ఈ పట్టు చీర, ఆ కొత్త నగలు ఆ దేవుడికి కానుకగా సమర్పించు. అప్పుడు ఊరంతా నిన్ను దేవత అంటారు. వెళ్ళి సమర్పించురా. సీతమ్మ ఆశ్చర్యంతో సిగ్గుతో తలదించుకొని, మీకు ఆ డబ్బుల విషయం తెలిసిపోయిందా అండి? సుబ్బయ్య లక్ష్మమ్మ వైపు చూసి నవ్వుతూ, లక్ష్మమ్మ, నాకు తీవ్రమైన జ్వరం, నడుము నొప్పి, ఏ పని చేయలేను అని నాటకమాడావు కదా. నువ్వు ఇంట్లో దొంగతనంగా లడ్డూలు తినడం నేను చూశాను. రోజంతా పదులు కొద్ది బియ్యం బస్తాలు మోసావు, కట్టెలు కొట్టావు, వేల మందికి వండావు. అయినా నీకు ఏమీ కాలేదు. చూసావా, ఈ కష్టపడే పని వల్ల నీ రోగం దేవుడి దయ వల్ల శాశ్వతంగా మాయమైపోయింది. ఇక భవిష్యత్తులో నీకెప్పుడు జ్వరం రాదు. లక్ష్మమ్మ కన్నీళ్లతో భయంగా, నన్ను క్షమించండి. నేను పనికి బద్దకించి మీకు అబద్ధం చెప్పాను. ఇంట్లో పని చేయకుండా తప్పించుకుని ఊరి వాళ్ల ముందు గొప్పల కోసం ఆశపడ్డాను. నా అతి తెలివి నాకే ముప్పు తెచ్చింది. నన్ను కూడా క్షమించండి. మీరు ఈ ఎండలో కష్టపడి సంపాదించిన డబ్బును పొదుపు చేయకుండా నా అహంకారం కోసం దొంగలించాను. అందరికంటే గొప్పగా కనిపించాలనే నా ఆశ ఈ రోజు నన్ను ఎంతటి కష్టంలో పడేసిందో నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. భర్తను మోసం చేయాలనుకుని నా ఉచ్చులో నేనే ఇరుక్కున్నాను. సీతమ్మ, మనకు ఉన్నంతలో తృప్తి పడడం నిజమైన ఆనందం. పక్క వారిని చూసి అసూయ పడితే, లేని గొప్పల కోసం ఆరాట పడితే చివరికి మిగిలేది కష్టాలు, కన్నీళ్లు మాత్రమే. భార్యాభర్తల మధ్య దాపరికాలు, అబద్ధాలు ఉండకూడదు. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడు. అవును లక్ష్మమ్మ, శ్రమ చేయడం నేరం కాదు. మనం చేసే పని మనకు గౌరవం తెస్తుంది, కానీ కట్టుకునే బట్టలు, పెట్టుకునే నగలు కాదు. మీరాడిన అబద్ధం వల్ల మీకు కోపం తెప్పించకుండా మీ తప్పు మీరు తెలుసుకునేలా చేయడానికే ఈ నాటకం ఆడాం. ఇదంతా జమీందారు గారి ఆజ్ఞ కాదు. మీకు కనువిప్పు కలగాలని మేమే ఆయన్ని బ్రతిమలాడి ఈ పని మీకు అప్పగించేలా చేశాం. మీ మంచితనం ముందు నేను తల వంచుకుంటున్నాను. ఇంకెప్పుడు ఆడంబరాలకు పోను. దాచిన డబ్బును నా స్వార్థానికి వాడుకోను. ఈ క్షణం నుంచి మీకు తగ్గ ధర్మపత్నిగా బుద్ధిగా నడుచుకుంటాను. నేను కూడా ప్రమాణం చేస్తున్నాను. ఇంకెప్పుడు పనికి వెరవను, అబద్ధాలు చెప్పను. మన సంసారాన్ని నేనే దగ్గరుండి చక్కదిద్దుకుంటాను. మీ కష్టానికి తోడుగా నిలబడతాను. భార్యల మనసులో వచ్చిన మార్పు చూసి రామయ్య, సుబ్బయ్య ఎంతో సంతోషించారు. తామనుకున్న ఉపాయం ఫలించినందుకు ఆనందించారు. ఆ జాతరలో పడిన కష్టం సీతమ్మ, లక్ష్మమ్మల కళ్ళు తెరిపించింది. తమ అబద్ధాలు, ఆడంబరాలు తమకి ఎంతటి అనర్థాన్ని తీసుకొనొస్తాయో వారు తెలుసుకున్నారు. ఆనాటి నుండి ఆ ఇద్దరు ఇల్లాళ్లు తమ చెడు అలవాట్లను, అతి తెలివిని పూర్తిగా విడిచిపెట్టారు. తమ భర్తలకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రశాంతమైన జీవనం సాగించారు. నిజమైన అందం మనసులో, చేసే పనిలో ఉంటుంది, కానీ అలంకారంలో లేదని ఆ ఊరి వాళ్ళందరికీ తమ ప్రవర్తన ద్వారా నిరూపించారు. సత్తమ్మా, ఓ సత్తమ్మా, ఎక్కడున్నావే? వాన దంచి కొడుతోంది. ఆకాశం చిల్లులు పడినట్టు ఉదయం నుండి కుంభవృష్టిగా కురుస్తూనే ఉంది. పెరటి తలుపు గడియ వెయ్యలేదా ఏంటి? గాలి వాన వస్తే తలుపులు ఎగిరిపోయేలా ఉన్నాయి. వస్తున్నానండి. వంటగదిలో పొయ్యి రాజబెడుతున్నాను. తలుపులన్నీ ఎప్పుడో బిగించేశాను. ఏంటండి తడిసి ముద్దైపోయారు? చేతిలో ఆ సంచి ఏమిటి? అందులో ఏదో కదులుతోంది. గజగజ వణికిపోతున్నారు. ముందు ఆ తడి బట్టలు మార్చుకోండి. మన ఊరి పెద్ద చెరువు అలుగు పారుతోంది సత్తమ్మా. నీళ్లు ఊళ్ళోకి వచ్చేలా ఉరకలేస్తున్నాయి. ఆ అలుగు కింద వల వేస్తే భలే కొరమేనలు పడ్డాయి. చూడు, ఇంకా ప్రాణంతో గిలగల కొట్టుకుంటున్నాయి. వాన పడుతోంది కదా, నీ చేతి వంట, అందులోని మట్టి కొండలో వేడి వేడి కొరమేనల పులుసు తింటే ప్రాణం లేచొస్తుందని తెచ్చాను. అసలే చలిగాలికి నరాలు బిగుసుకుపోతున్నాయి. అబ్బో, భలే మంచి పని చేశారులేండి. ఈ వానకి చలి పుడుతోంది. మీరు ఆ అరుగు మీద ఆరబెట్టి గోచి పంచి కట్టుకుని తల తుడుచుకోండి. ముందు నేను ఈ చేపల్ని బూడిద వేసి రాతి బండకేసి రుద్ది శుభ్రం చేస్తాను. పులుసులు గట్టిగా ఉంటాయి, శుభ్రంగా తీయాలి. ఈ లోపు పొయ్యి మీద ఎసరు పెట్టాను, కాగుతూ ఉంటుంది. అలాగే సత్తమ్మ, ఈ చలికి కొంచెం మిరియాలు, జీలకర్ర ఎక్కువ వేసి నూరు. చింతపండు పులుసు కాస్త గట్టిగా తీ. ఆ వాసనకి సగం కడుపు నిండిపోవాలి. మొక్క విడిపోకుండా ఉడికించు. మీరు చెప్పాలా ఏమిటి? నా వంట గురించి మీకు తెలియనదా? ముందు అల్లం, వెల్లుల్లి, పసుపు కొమ్ము, ధనియాలు రోట్లో వేసి మెత్తగా నూరుతాను. ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి మట్టి దాకులో పల్లి నూనె వేసి దోరగా వేయిస్తాను. అందులో ఈ చేప ముక్కలేసి ఆ రోటి పచ్చడి ముద్ద కలిపి చిక్కటి చింతపండు రసం పోసి సన్నటి మంట మీద ఉడికిస్తాను.
ఆ పులుసు మరుగుతుంటే మండువ లోగిలంతా కూడా గుమగుమలాడిపోవాల్సిందే. బయట ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చిన అడుగుల చప్పుడు, గట్టిగా దగ్గుతున్న శబ్దం. రంగయ్య మామా, ఓ రంగయ్య మామా, ఇంట్లోనే ఉన్నావా? తలుపు కాస్త తీవా. ఎవరది? మన సూరిగాడా? వస్తున్నా ఉండు. తలుపు తీస్తూ, రా నాయనా రా, లోపలికి రా. ఈ వానలో ఎక్కడికెళ్ళావు? తడిసి రొప్పుతున్నావు. ముందు ఆ గొంగలి పక్కన పెట్టి అరుగు మీద కూర్చో. ఏముంది మామ, పొలం దగ్గర పశువులను కట్టేసి వెళ్దామని వెళ్ళానా? వాన ఉధృతం అయిపోయింది. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. మన ఎద్దులను సురక్షితంగా ఎత్తైన ప్రదేశంలో కట్టేసి వచ్చేసరికి ప్రాణం పోయినంత పనైంది. దారిలో బురదలో కాలు జారి 2 సార్లు పడ్డాను. మీ ఇంటి అరుగు మీద కాసేపు తలదాచుకుందామని వచ్చాను. అరే, ఇదేమిటి మామ, ఇల్లంతా ఏదో అద్భుతమైన వాసన వస్తుందే. సత్తమ్మత్త ఏం వండుతుంది? ఇంకేం వండుతుంది సూరి? వర్షం కదా అని చెరువు దగ్గరికి వెళ్ళి 2 కొరమీనలు పట్టుకొచ్చాను. మీ అత్త మట్టి కొండలో కట్టెల పొయ్యి మీద కొరమీన పులుసు పెడుతోంది. నువ్వు సరైన సమయానికే వచ్చావు. చలికి వణికిపోతున్నావు. మనతో పాటే వేడి వేడిగా భోజనం చేసి వెళ్తూ గాని. అదృష్టం అంటే నాదే మామ. సత్తమ్మత్త చేతి వంట అంటే ఆ గంగమ్మ తల్లి ప్రసాదం తిన్నట్టే. ఈ వాన, ఈ చలి, ఆ పొయ్యి మంట వెళ్తురు, ఈ చేపల పులుసు వాసన, అబ్బా, నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి మామ. ఏమండీ సుబ్బయ్య గారు, అడుగు చూసి వెయ్యండి. ఆ బురదలో కాలు వేసి నా చీరంతా పాడు చేస్తారా? అసలే వాన, కళ్ళు కనపడవా మీకు? ఓసి నీ గోలపాడు గారు, నేను బురదలో కాలు వేయకపోయినా ఈ వానకంతా తడిసిపోయింది. రంగయ్య, తలుపు తీయబోయి. రెడ్డి సుబ్బయ్య బాబాయ్, భార్యాభర్తలిద్దరు ఈ వానలో ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికని వెళ్తాం రంగయ్య? మా ఇంటి చూరు కొరుస్తోంది. ఆ నీళ్లు పడకుండా కుండలు అడ్డు పెట్టి వస్తున్నాము. ఈయన గారు ఊరికే కూర్చోలేక పొలం వైపు వెళ్దామని బయలుదేరారు. నేను వద్దని వాదించడానికి వెనకాలే వచ్చాను. దారిలో ఈ వాన ముంచుకొచ్చింది. అవునరా రంగయ్య, నా పొలం దగ్గర నీళ్లు నిలిచిపోయాయేమోనని చూడటానికి బయలుదేరాను. వచ్చేసరికి వాన వృద్ధృతం అయ్యింది. తల దాచుకుందామని మీ ఇంటికి వచ్చావు. అరే సూర్య, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అంటరా? పశువులు క్షేమంగానే ఉన్నాయా? సుబ్బయ్యతో అంత పదిలింగానే కట్టేసి వచ్చాను. అదంతా సరే కాని మా రంగయ్య మామ తెచ్చిన చేపలు, అత్త వండుతున్న పులుసు వాసన చూడండి, ప్రాణాలు లేచొస్తున్నాయి. అవునవును, నా ముక్కు కూడా గట్టిగానే తగులుతోంది. సత్తమ్మా, ఏమిటి ఆ వాసన? అల్లం, వెల్లుల్లి, ధనియాలు కలిపి నూరిన వాసన వీరికే తెలుస్తోంది. మట్టి మూకుడులో వండుతున్నావా ఏమిటి? సత్తమ్మ లోపల నుండి వస్తూ, అవునొదినా, ఆయన కొరమేనలు తెచ్చారు. అదే పొయ్యి మీద పెట్టాను. ఇంకో 10 నిమిషాల్లో ఉడుకుతుంది. మీరంతా ఈ చాప మీద కూర్చోండి. వాన తగ్గేలా లేదు. అందరం కలిసే తిందాం. దేవుడు కరుణించాడు సూర్యకాంతం. ఇవాళ మనకు అమృత భోజనం దొరికినట్టే. ఈ వాన, ఈ చలి, ఆ మండువ లోగిలిలో పడుతున్న వర్షపు దారులు, ఈ చేపల పులుసు వాసన, నాకు మా తాతయ్య చెప్పిన పాత జానపద కథ ఒకటి గుర్తుకొస్తుంది. జానపద కథ ఏంటది తాత? ఈ వానలో పులుసు ఉడికేదాకా ఆ కథ ఏదో చెప్పరాదు? వినాలని ఆశగా ఉంది. అవును బాబాయ్, చెప్పు. సత్తమ్మా, పులుసు ఎంతవరకు వచ్చింది? బాబాయ్ ఏదో కథ చెప్తున్నాడట, నువ్వు కూడా విను. ముక్క ఉడుకుతుందండి. ఇంకో 5 నిమిషాలు పడుతుంది. నేను ఇక్కడి నుండే వింటాను. బాబాయ్ గారిని చెప్పనివ్వండి. వినండైతే. ఇది 100 ఏళ్ల క్రితం మన పక్క ఊరు రామాపురంలో జరిగిన కథ. ఆ ఊర్లో పెద్ద అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో ఒక మాయల చెరువు ఉండేది. ఆ చెరువు నీళ్లు ఎప్పుడూ ఎండిపోయేవి కావు. ఎంత కరువు వచ్చినా ఆ చెరువు నిండు కొండలా ఉండేది. ఆ ఊర్లో వీరయ్య అనే ఒక నిజాయితీ గల రైతు ఉండేవాడు. పాపం అతనికి ఎంత కష్టపడినా ఏది కలిసొచ్చేది కాదు. దారిద్ర్యం తాండవిస్తూ ఉండేది. పాపం, ఏ జన్మలో చేసుకున్న పాపమో ఏమో. ఎంతకీ ఆ మాయల చెరువుకి వీరయ్యకి సంబంధం ఏమిటి? అక్కడికే వస్తున్నాను సూర్యకాంతం, తొందరపడకు. ఒకరోజు ఇలాగే కుంభవృష్టిగా వర్షం పడుతుందా, ఎడతెరిపి లేని వాన. వీరయ్య ఇంట్లో తినడానికి పిడికిడి గింజలు కూడా లేవు. ఆకలితో భార్య బిడ్డలు అలమటిస్తున్నారు. అప్పుడు ఎవరో ముసలి సాధువు ఆ వర్షంలో తడుచుకుంటూ వీరయ్య గుడిసె తలుపు తట్టాడు. నాయనా, ఆకలిగా ఉంది, కడుపులో పట్టడానికి ఏమైనా ఉంటే పెట్టు, చాలా దూరం నుండి నడిచొస్తున్నాను, ప్రాణం పోయేలా ఉందని అడిగాడు. అయ్యో, ఇంట్లో ఏమీ లేవు కదా. వీరయ్య ఆ సాధువుకి ఏం పెట్టాడు తాత? అదే వీరయ్య గొప్పతనం నాయనా. ఇంట్లో ఏమీ లేకపోయినా అతిథిని ఆకలితో పంపకూడదని అనుకున్నాడు. వెంటనే ఆ వానలో అడవిలోకి పరిగెత్తాడు. ఆ మాయల చెరువు దగ్గరకు వెళ్లి మోకరెళ్ళి దండం పెట్టుకుని, తల్లి గంగమ్మ, నా ఇంటికొచ్చిన అతిథికి ఆకలి తీర్చాలి, నాకేమైనా పర్వాలేదు, ఆయనకి ఏదైనా ఆహారం ప్రసాదించు తల్లి అని కన్నీరు మున్నీరుగా వేడుకున్నాడు. అప్పుడు ఆ చెరువులో నుండి ఒక పెద్ద వెండి చేప బయటికి ఎగిరి వీరయ్య కాళ్ళ దగ్గర పడింది. సూర్యకాంతం ఆశ్చర్యంగా, వెండి చేప? నిజంగా వెండితో ఉందా? లేక చేప పేరు వెండి చేప? కథ బలి చెబుతున్నారే మీరు. కథ కాదే సూర్యకాంతం, నిజంగానే వెండి చేప. దాని పొలుసులు స్వచ్ఛమైన వెండిలా మెరిసిపోతున్నాయి. కళ్ళు రత్నాల్లో ఉన్నాయి. వీరయ్య ఆ చేపని తీసుకుని ఆనందంగా ఇంటికొచ్చాడు. దానిని సాధువుకు వండి పెడతామని కత్తి తీసుకున్నాడా? అప్పుడు ఆ చేప మనిషి భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. చేప మాట్లాడటమా? బలు విచిత్రంగా ఉందే. ఏమని మాట్లాడింది బాబాయ్?
వీరయ్య, నన్ను చంపకు. నేను ఈ చెరువుకు కాపలాగా ఉండే జలదేవతను. నీ దానగుణాన్ని, నీ దయను పరీక్షించడానికి ఆ సాధువు రూపంలో వచ్చింది నేనే. నీ మనసు వెన్నలాంటిది. నీ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. నన్ను తిరిగి నీటిలో వదిలే, నీ దారిద్ర్యం అంతా ఈ క్షణంలో తీరిపోతుంది అని చెప్పింది ఆ వెండి చేప. మరి వీరయ్య ఏం చేశాడు తాత? దాన్ని వదిలేశాడా, లేక ఆకలికి తట్టుకోలేక వీరయ్య చాలా దయగలవాడు కదరా సూరే. ఆకలితో ఉన్నా సరే ఆ చేపను తీసుకెళ్లి తిరిగి ఆ చెరువులో వదిలేశాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పూరి గుడిసె ఒక అందమైన పెద్ద మండువా ఇల్లులా మారిపోయింది. ఇంట్లో ధాన్యం బస్తాలు, వంటగది నిండా రకరకాల భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ సాధువు మాయమైపోయాడు. భార్య ఆనంద బాష్పాలతో వీరయ్యకు ఎదురొచ్చింది. ఆనాటి నుండి వీరయ్యకు ఏ లోటు లేదు. ఊరి జనాలందరికీ అన్నం పెట్టేంత గొప్పవాడయ్యాడు. ప్రకృతిని, అతిథిని గౌరవిస్తే దేవుడెప్పుడు మన వెంటే ఉంటాడని మా తాతయ్య ఈ కథ చెప్పి వివరించేవాడు. అద్భుతమైన కథ చెప్పారండి. వింటుంటే కళ్ళకు కట్టినట్టు అనిపించింది. వీరయ్య లాంటి మనుషులు ఆ కాలంలో ఉండేవారేమో. ఇప్పుడెవరున్నారు చెప్పండి? మనకు కూడా అలాంటి జలదేవత కనిపిస్తే బాగుండు కదా బాబోయ్. సరేలే, ఆ కథకు మన ఆకలి ఇంకా పెరిగిపోయింది. సత్తమ్మ, వంట అయిపోయిందా? సత్తమ్మ చేతిలో కుండతో వస్తూ, అయిపోయిందండి, కుండ దించేశాను. సూర్యకాంతం వదిన, కాస్త ఆ మోదుగా ఆకుల్ని తీసుకుని కడగండి, అందరికి వడ్డిస్తాను. వాన చలికి పులుసు వేడిగా ఉంటేనే రుచి. అలాగే సత్తమ్మ, ఈ ఆకులు నేను కడుగుతాను. సూర్యనాయన, ఆ పీటలు ఇలా వరుసగా వెయ్యి, అందరం కూర్చుందాం. వేస్తున్నానత్త. సుబ్బయ్య తాత, నువ్వు మధ్యలో కూర్చో. ఆగు సత్తమ్మ, ఆ అరుగు మీద ఉన్న ఆముదం దీపం కాస్త మధ్యలో పెట్టు, వెలుతురు బాగుంటుంది. సత్తమ్మ విస్తరాకుల్లో వడ్డిస్తూ, ఇదిగోనండి, అన్నం పొగలు కక్కుతోంది. దీని మీద ఈ చేప ముక్క, ఈ చిక్కటి ఎర్రటి పులుసు వేస్తున్నాను. కలుపుకొని తినండి. పులుసులో నానిన ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టాను, నంచుకోండి. సూర్యనాయన, నీకు ఈ తోక ముక్క వేస్తున్నాను, ముళ్ళు తక్కువగా ఉంటాయి. మామయ్య గారు, మీకు తలకాయ మొక్క వేస్తున్నాను. నా జన్మ ధన్యమైపోయిందా సత్యమ్మ? ఆ మట్టి కొండ మూత తీయగానే ఇల్లంతా గుమగులాడిపోతుంది. నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. అసలు పల్లెటూరులో వర్షం పడుతున్నప్పుడు ఇలా కబుర్లు చెప్పుకుంటూ చేపల పులుసు తినడం అంటే సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నట్టే. సూర్య తింటూ, అబ్బా, ఏం రుచిత్తా, ఏమి రుచి! ఆకలి మీద ఉన్నానో ఏమో, అసలు అమృతంలా ఉంది. పులుపు, కారం, ఉప్పు అన్ని సరిగ్గా సరిపోయాయి. ఆ చింతపండు పులుపుకి, మిరియాల ఘాటుకి గొంతులో ఉన్న చలి అంతా కూడా ఎగిరిపోయింది. మొక్క కూడా చాలా మెత్తగా ఉడికింది. సూర్యకాంతం ఆస్వాదిస్తూ, నిజమే సత్యమా, నీ చేతి వంట అద్భుతం. నేను ఉదయం గోంగూర పచ్చడి చేశాను, అదే గొప్ప అనుకున్నాను. కాని నీ చేపల పులుసు ముందు అదెంతలే. ఈ రాత్రి రోట్లో నూరిన మసాలా, కట్టెల పొయ్యి మీద ఉడికిన మట్టి కొండ పులుసు, దీనికి సాటి ఈ భూమి మీద మరొకటి లేదు. నువ్వు వేసిన పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి అన్నీ ఆ చేప మొక్కకు భలే పట్టాయిలే. మన ఊరి చెరువు చేపల గురించి చుట్టుపక్కల 10 ఊర్లలో చెప్పుకుంటున్నారు. అందులోనూ వానాకాలం మొదట్లో పడే కొత్త నీటిలో పెరిగిన కోరమైన రుచి వర్ణించలేం. సుబ్బయ్య బాబాయ్, ఇంకొంచెం పులుసు వేయించుకో. వద్దు వద్దు రంగయ్య, నేను చాలా తిన్నాను. కడుపు నిండిపోయింది, మనసు కూడా నిండిపోయింది. ఈ పులుసు రేపటికి మరింత ఊరి ఇంకా అద్భుతంగా ఉంటుంది. రేపొదయం సద్దన్నంలో ఈ పులుసు కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. వదిన, మీ దంపతులకు, సూరికి రేపటికి కొంచెం గిన్నెలో పోసిస్తాను, తీసుకెళ్ళండి. ఎంత మంచి దానివే సత్తమ్మ, తప్పకుండా తీసుకెళ్తాం. సత్తమ్మతో, నేను రేపు ఉదయం పొలానికి వెళ్లేటప్పుడు ఆ సద్ది తిని వెళ్తాను. నాకు కూడా కొంచెం ఇవ్వు. బయట వాన కాస్త తగ్గినట్టుంది. చినుకులు నెమ్మదించాయి, కప్పల చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. నేనిక బయలుదేరుతాను. పశువుల దగ్గరికి వెళ్లి ఒకసారి చూసి ఇంటికి వెళ్తాను. మేం కూడా బయలుదేరుతాం రంగయ్య. వాన ఆగినట్టే ఉంది. మా ఇంటికెళ్ళి ఆ కురుస్తున్న కప్పు సరి చేసుకోవాలి. సూర్యకాంతం, ఆ గిన్నె తీసుకుని బయలుదేరు. సరే బాబాయ్, ఈ ఆముదం దీపం తీసుకెళ్ళు. దారిలో బురద ఉంటుంది, చూసుకున్నాడు. త్రోవలో కప్పలు, పాములు బయటకొస్తాయి. అడుగు చూసి వెయ్యండి. సూరి, సుబ్బయ్య, సూర్యకాంతం. అలాగే రంగయ్య, వెళ్ళొస్తాం సత్తమ్మ. మంచి భోజనం పెట్టారు. తలుపు తీసుకుని ముగ్గురు బయటకు వెళ్తారు. చూసావా సత్తమ్మ, వాన మనకు చేపలనివ్వడమే కాదు, మన బాబాయ్ రూపంలో ఒక మంచి జానపద కథను, సూర్యకాంతం రూపంలో మంచి తోడును ఇచ్చింది. అందరం కలిసి తింటే ఆనందం రెట్టింపు అవుతుంది కదా. అవునండి, పల్లెటూరు బ్రతుకంటేనే ఇది కదా. కష్టమో నష్టమో ఉన్న దాంట్లో నలుగురితో పంచుకుని తినడంలో ఉన్న తృప్తి ఇంకెక్కడా దొరకదు. సరే, మీరు ఆ చాప మీద పడుకోండి, నేనే విస్తరాకులు తీసేసి అంట్లు కడిగేసి వస్తాను. సరేలే సత్తమ్మ, బయట వాన సన్నగా కురుస్తూనే ఉంది. ఆ చినుకుల చప్పుడికి కడుపు నిండా తిన్న ఈ వేడి వేడి చేపల పులుసు మత్తుకి నాకు కళ్ళు మూతలు పడుతున్నాయి. నేను పడుకుంటున్నాను, నువ్వు కూడా త్వరగా పని ముగించుకుని పడుకో. దీపం ఆరిపోయడం మర్చిపోకు. అలాగేనండి. పని చేసుకుంటూ తనలో తాను పాడుకుంటూ ఉంటుంది. బయట వాన చినుకుల చప్పుడు, కప్పల అరుపులు తప్ప పల్లెటూరులో అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ మండువా లోకిలి నుండి అప్పటికే వండిన చేపల పులుసు సువాసన ఇంకా మెల్లగా గాలిలో తేలియాడుతూనే ఉంటుంది.